Bring the action. యారా వెంకట్రావు, చెప్పన్నా. ఏం నుంచున్నావేంటి? యాడికి వెళ్తున్నావు? షెడ్ కాడికన్నా. షెడ్ కాడికా? నేను దింపేసదా. వద్దులే అన్న, ఆటోకి వెళ్తా. ఓరే వెంకట్రావు, కాళ్ళు చేతులు మడత పెట్టి జోగులు వేసుకుని వెళ్ళిపోతాను రోయ్. సైలెంట్గా వచ్చి బండి ఎక్కు. బండి ఎక్కు. అరే వెంకట్రావు దగ్గర ఏంటన్నా ఏడోకి తీసుకొచ్చును? ఇక్కడే కదరా నువ్వు దిగుతానంది. నేను షెడ్ కాడ తెమ్మన్నా, నువ్వేమో గుడికి తీసుకొచ్చును. ఓడి అమ్మా, మర్చిపోయాను. ఏం మాట్లాడవేంటన్నా? అదేరా వెంకట్రావు, పొద్దున్నే షాప్ తీసే ముందు గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటే ఆ రోజంతా మంచిగా జరిగిద్దని పొద్దున్నే న్యూస్ పేపర్లు చదివాను. దండం పెట్టుకో, వెళ్ళిపోదాం. దండం పెట్టుకోరా. ఈ మతి మరుపుతో ఏం చేస్తున్నానో నాకే అర్థం అవట్లా. ఇంకొంచెం ఉంటే ఆ వెంకట్రావు గడి ముందు పరుగు పోయేది. టైంకి ఏదో మేనేజ్ చేశాను. ఎరా అయిపోయిందా? అయిపోయిందన్నా. దా వెళ్దాం. ఇదండి వీడి కదా. చూశారుగా, షాప్ దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పి గుడి తీసుకొచ్చాడు. వీడి మతిమరుపుతో ఇంకెన్ని పనులు చేస్తాడో చూసేద్దామా? మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. బస్సు మనకి మెమరీ లాసు, బస్సు మనకి మెమరీ లాసు. నమస్కారం అండి రామ్ గారు. అరే జై, ఎక్కడున్నావురా? మన ఊర్లో ఉన్న సముద్రంలో స్విమ్మింగ్ చేస్తున్నా. మన ఊర్లో సముద్రం ఎక్కడున్నదిరా? లేకపోతే ఏంటండి, ఈ టైంలో ఎక్కడుంటా? ఇంట్లో ఉంటాను, ఎండ దెబ్బ తగలకుండా. అరే జై, ఒక హెల్ప్ రా. సారీ, రాంగ్ నెంబర్. అరే రే రే రే, ప్లీజ్ రా, పెట్టేయుకురా. మన వాళ్ళే కదా నీళ్ళు హెల్ప్ చేస్తే చివరికి నన్నే మోసం చేస్తున్నారు. నేను ఎవరికి హెల్ప్ చేసే పొజిషన్లో లేను, ఇంకెవరైనా అడుక్కో. బాయ్. అరే రే రే రే, అది నా లైఫ్ రా, ప్లీజ్ రా. లైఫా? అది నాకు చాలా ఇంపార్టెంట్ రా. ఏంటది? అరే కొంచెం ఇంటికెళ్ళి నా రూమ్లో బ్యాగ్ ఉంటుంది, దానిలో డాక్యుమెంట్స్ ఉంటాయి, అది తీసుకొని నా దగ్గర రారా ప్లీజ్ రా. సరే, ఇదే లాస్ట్ హెల్ప్, ఇంక నేను ఎప్పుడు హెల్ప్ చేయను. సరేరా. అరే రే రే, మర్చిపోకు. నేను మర్చిపోవడమా? నెవర్. ఫోన్ పెట్టే. ఇదిగోండి సార్, రామ్ గారు మీ బ్యాగ్. అరే డాక్యుమెంట్స్ అయ్యిరా. అందులోనే ఉన్నాయి. ఎక్కడ్రా? లేవురా. అరే ఎక్కడ్రా?
చూపించు. డాక్యుమెంట్స్ ఏయిరా. ఎక్కడ పడేసావురా? గుర్తు తెచ్చుకోరా. అది తమ్ముడు ఏంటి మంట వెలగట్లేదా? అది అలా వెలగదురా. ఇటీ చెప్తా, పట్టుకో. పండగ చేసుకో. డాక్యుమెంట్స్ కాల్ చేసావా? నీ మతి మరుపుతో సాగొచ్చింది కదరా. అరే రామ్, సారీ. చెప్ప తీసుకుని కొడతా. ఆ డాక్యుమెంట్స్తో లోన్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. మొత్తం చడిమింగావు కదరా. అరే రామ్, ఒకసారి నా మాట వినరా. నీకు చెప్పే బదులు నేనే ఇంటికెళ్ళి తెచ్చుకున్నా పోయేది. మతి మరుపు ఉందని తెలుసు కానీ మరీ ఇంత మతి మరుపు ఉన్నదని తెలియదురా నాకు. అరే రామ్, ఏంట్రా? ఏంటి? నువ్వు అరవనంటే నీకు ఐడియా చెప్తా. ఏంటి? పోయిన డాక్యుమెంట్స్ ఎలాగో పోయాయి, దాన్ని మనం ఏం చేయలేం. సో ఇప్పుడు నేనేమంటానంటే, మనం కొత్త డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి అమ్మిన వాడి దగ్గరికి వెళ్ళి సైన్ చేయించుకొని వాటి మీద మనం లోన్ తీసుకుందాం. సింపుల్. 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 ఆ సైన్ పెట్టించుకోవడానికి మనం ఎవరి దగ్గర వెళ్ళాలో తెలుసా? అసలు ఆ సైట్ నేను ఎవరి దగ్గర కొన్నానో నీకు తెలుసా? ఎవడి దగ్గర? హర్షవర్ధన్. అయితే అయితేనా? పోయినసారి వాడి దగ్గర డాక్యుమెంట్స్లో సైన్ పెట్టించుకోవడానికి అంటేనే నాకు చుక్కలు చూపించాడు. మళ్ళీ ఇప్పుడు కొత్త డాక్యుమెంట్స్లో సైన్ పెట్టడం అంటే అమ్మో నా వల్ల కాదురా. ఊహించుకుంటా అంటేనే భయం అవుతుంది. అంతుందా ఆడికి? నీకు తెలియదురా వాడి గురించి. పోతే పోని నా జీవితంలో ఎంతే రాసి పెట్టింది అనుకుంటా. వదిలే, నా జీవితం అంతే. అంత లేదు, మూసుకుని హర్షవర్ధన్ దగ్గరికి వెళ్దా. అరే రే రే, నా మాట వినరా. అన్నా, ఏంట్రా రామ్, ఇటొచ్చు. ఈడెవడు? నా ఫ్రెండ్ అన్నా. ఏంట్రా డబ్బులు వస్తున్న బండియా? 10 రూపాయలు వడ్డీ, మరి టైంకి ఇచ్చేయాలా. డబ్బులు కాదన్నా, అది డబ్బులు కాదా? మరి ఏ పని మీద వచ్చావురా? అన్నా. నువ్వు ఆగరా, నేను చెప్తా. అన్న, నా పేరు జే. మ్యాటర్ ఏంటంటే, ఇదన్నా జరిగింది. ఇప్పుడు నువ్వు సైన్ చేసేస్తే మేము వెళ్ళిపోతాం. ఓస్ ఇంతేనా? సంతకం చేస్తే ప్రాబ్లం క్లియర్ అయిపోయిద్దా? చేసేద్దాం. చెప్పానా అన్న సంతకం పెడతాడని? కానీ నేను సంతకం చేయనుగ్గా. నాకు 20 లక్షలు ఇస్తే సైన్ చేస్తా. 20 లక్షలా? 20 లక్షలు ఎందుకన్నా?
ఊరికే పెట్టేస్తారా సైన్ మరి నీకు 20 లక్షలు పెట్టు సైన్ పట్టు. ఏంటన్నా కామెడీయా? 20 లక్షలు కాదు కదా, నీకు ఇవ్వడానికి 20 రూపాయలు కూడా లేవు. నువ్వు సైన్ పెడితే లోన్ తెచ్చుకుంటాం, లేదంటే పోలీసులకు కాల్ చేస్తాం. పోలీసులకి ఫోన్ చేస్తావా? సరే చెయ్యి. ఓకే. హలో పోలీస్ స్టేషన్ సార్, ఇతను ఎవరు హర్షవర్ధన్ అంట సార్. మా సైట్ డాక్యుమెంట్ మీద సైన్ పెట్టమంటే పెట్టట్లేదు సార్. సార్ ఓకే సార్. ఓకే సార్. ఏంట్రా ఏమైంది? నువ్వు వాళ్ళని కొనేసాక ఇంకేం వింటారు వాళ్ళు నా మాట? మీరు చూసుకోండి, మాకేం సంబంధం లేదంటున్నారు. అర్థమైందిగా, మీకు నెల రోజులు టైం ఇస్తున్నా, డబ్బులు కట్టి సైన్ చేయించుకోండి. నెల రోజులా? లేదంటే సైన్ ఉండదు, సైటు ఉండదు. ఎందుకు అలా బాధపడుతున్నావు? నెల రోజులు ఉందిగా, ఏదో ఒకటి చేసేద్దాంలే. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? 20 లక్షలు తెచ్చి కట్టేస్తావా? పోయింది నీ డాక్యుమెంట్స్ కాదు కదరా, నీకు నా బాధ అర్థం అవ్వడానికి. నా డాక్యుమెంట్స్ బాధ ఉంటుంది. అరే రామ్, తప్పు నీది కాదు రాజయ్, నాది. అసలు డాక్యుమెంట్స్ తెమ్మని చెప్పి చాలా పెద్ద తప్పు చేశాను. నీకు మతిమరుపు రోగం ఉందని తెలిసినా కూడా ఆ పని నీకు చెప్పాను చూడు. ముందు నాకు బుద్ధి లేదు. అదేంట్రా అలా అంటావు? మరి ఏమనాలారా? నీలాంటి బుర్ర తక్కువ గాడితో స్నేహం చేశాను చూడు, నాది తప్పు. అలా అనకరా రామ్. సిగ్గుండాలిరా, ఒక మనిషి నిన్ను నమ్మి పని అప్పగించాడు అంటే అది నువ్వు 100% ఇవ్వాలి. అంతేగాని చిన్న పిల్లాడులాగా వెళ్ళి డాక్యుమెంట్స్ కాల్ చేయడం ఏంద్రా? మైండ్ లేని మతి మరుపుగా. అరే రామ్, నీకు తెలుసు కదరా నాకు చిన్నప్పటి నుంచి మతిమరుపు ఉందని. ఒక పని చేస్తూ ఇంకో పని తగిలితే ముందు చేసే పని మర్చిపోతానని తెలుసు కదరా. ఎందుకురా మాట మాటకి నన్ను మతిమరుపు అంటున్నావు? తెలుసురా, తెలుసు కూడా ఆ పని నీకు చెప్పాను చూడు, నాది తప్పు. అలా అనకరా. ఇప్పుడు ఏం చేద్దాంరా? నువ్వు చెప్పు. ఆ హర్షవర్ధన్ గాడికి 20 లక్షలు అంట, కడతావా? కట్టు. నువ్వు ఎలాగా మతి మరుపు గాడివి, ఈ రాత్రి గాడిస్తే రేపు మర్చిపోతావు. కానీ నాకు నీలాగా మతి మరుపు లేదు కదరా. నాకు ఒక లైఫ్ ఉన్నది, దానికి ఒక అంబిషన్ ఉన్నది. అలా కాదురా. అరే నువ్వు వెళ్ళరా, వెళ్ళిపో. నీకు ఎలాగా గంట తర్వాత ఏం గుర్తుండదు. నువ్వు పోయి హ్యాపీగా ఉండిపో. నా తిప్పలేమో నేను పడతాను. అరే రామ్, ప్లీజ్ రా, ఒక్కసారి నా మాట వినరా. అరే మతి మరుపు, నువ్వు వెళ్ళరా ఇక్కడ నుంచి, వెళ్ళిపో. ఏంటి బ్రో, రైల్వే స్టేషన్కా? రండి బ్రో, నేను డ్రాప్ చేసేస్తా. అన్నా ఏంట్రా రామ్, ఊపుకుంటూ అక్కడే వచ్చు. క్యాష్ ఎక్కడా? అన్నా అది ఏంట్రా, క్యాష్ దొరకలేదా? లేదన్నా. లేదా? అయితే నీకు సైన్ అవసరం లేదు, సైట్ కూడా అవసరం లేదు. ఇప్పటి నుంచి దట్స్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు హర్ష. అవునరా?
నీ పక్కన ఒకడు ఉండాలిగా, ఆడేడి రాలేదా? అదిగో అన్న వస్తున్నాడు. ఇరవై లక్షలు ఒకసారి చెక్ చేసుకో. చూడరా ఉన్నాయో లేవో. ఉన్నాయి అన్న. నెల రోజులు 20 లక్షలు సంపాదించేవరా? అది నీకు అనవసరం. ఇదిగో డాక్యుమెంట్స్, సైన్ పెట్టు. అదృష్టవంతుడయ్యా రామ్. అరే రామ్, ఇంకోసారి కనుక నువ్వు నాకు దొరికితే మామూలుగా ఉండదు. అరే జై, ఎరా ఇప్పుడు నువ్వు హ్యాపీయేనా? ఆ డాక్యుమెంట్స్ లోన్ పెట్టి ఏదైనా బిజినెస్ చేసుకో. అరే జై ఆగ్రా. అరే ఇంత డబ్బు ఎక్కడిదిరా? నిజం చెప్పు, దొంగతనం చేసావా? నాకు మతిమరుపు ఉండొచ్చు కానీ దొంగతనం చేసే అలవాటు నా బ్లడ్లోనే లేదురా. మరి ఇంత డబ్బు ఎలా రా? నేను మతిమరుపు కాండి కదరా, నాకు గుర్తులేదు. అరే సారీరా, నా మొహం చూసి చెప్పు. యాక్చువల్లీ నేను నీకంటే 7 గంటల ముందే హర్షగడ్డానికి వెళ్ళి వాడి చెయ్యి నరికేసి ఆ డాక్యుమెంట్స్ మీద సైన్ పెట్టించేద్దాం అనుకున్నా. ఓకే. అలా హర్షగాడి చేతి కోసం వెతుకుతూ ఉండగా రే కట్లొప్పు తిండ్రా, డోర్లు తిండ్రా. రే కట్లొప్పు తిండ్రా, డోర్లు తిండ్రా. రే కట్లొప్పు తిండ్రా, డోర్లు తిండ్రా. రే కట్లొప్పు తిండ్రా. అరే వెంకట్రావు, నాకు కట్లొప్పు తీయన్న ముందు. ఏంట్రా? అరే వెంకట్రావు, అసలు హర్షగాడు నేనెందుకు కిడ్నాప్ చేసిండ్రా? అది పెద్ద కథ అన్న. కొంచెం షార్ట్గా చెప్పవా? అదేంటంటే సరదాగా లాటరీ తీసానన్న, ₹1 కోటి తగిలినాయి. ₹1 కోటి? అవునన్నా. ఇది సరేరా, ఇప్పుడు నీకు ₹1 కోటి లాటరీ తగలడానికి ఆ హర్షగా నేను కిడ్నాప్ చేయడానికి సంబంధం ఏంట్రా? నాకు ₹1 కోటి లాటరీ తగిలిన విషయం అడిగి తెలుసన్నా. ఓకే, అందుకే ఆశాగాడు నా డబ్బులు తెప్పేద్దామని చెప్పి నన్ను కిడ్నాప్ చేశాడు. ఆడు కిడ్నాప్ చేసి డబ్బులు ఇమ్మని బెదిరిస్తున్నాడు అన్న. అదే సమయానికి నువ్వు వచ్చి కాపాడినావు. సర్లే, అయిందేదో అయింది. వాడికి కనబడకుండా పారిపో, వెల్. అవునన్నా, నాకు ఒక డౌటు. ఏంట్రా? నువ్వు అక్కడికి ఎందుకు వచ్చినావు అన్న? అవును, నేనెందుకు వచ్చానురా? నువ్వెందుకు వచ్చినావు నాకేం తెలుసు అన్నా? మర్చిపోయానురా. మర్చిపోయావా? అషాగాడి చేతికి దొరుకుంటే చంపేసేవాడు. చేతికి గుర్తొచ్చిందిరా. మ్యాటర్ ఏంటంటే అలా వాడి చేయి నరికేసి తీసుకెళ్దామని వచ్చాను. ఇంతలో నువ్వు కనిపించావు, నిన్ను తీసుకొచ్చాను. వచ్చిన విషయం మర్చిపోయాను. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లా. సర్లే, నువ్వు వెళ్ళు. అన్న బండిది అన్న. దేనికిరా? చెప్తా తీయన్నా. అన్నా నమస్తే. కానీ
ఇదిగో అన్న 20 లక్షలు. 20 లక్షలా? రే వద్దురా, పర్లేదు ఉంచుకో, నేను ఏదో ఒకటి చేసేస్తాలే. ఏం చేస్తావు అన్న? ఏం చేస్తావు? తీసుకో. ఇదిరా జరిగింది. అన్నా పిల్లలు చెప్పిక్కున్నారు. ఏంట్రా నువ్వు అనేది? మొత్తం వెతికావా? అన్నా వెతికాను, కనపడలేదు. ఊరు మొత్తం వెతకండి, ఆ ఎట్టి పరిస్థితులు తప్పించుకోకూడదు. సరే అన్నా. అది సరేరా, ఆ వెంకట్రావు దొరికిపోతే వాడిని చంపేస్తారేమోరా. అంత లేదు. అరే వెంకట్రావు, ఇలా రా. నువ్వు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. నీ లగేజ్ ప్యాక్ చేసుకో, పాస్పోర్ట్ కూడా దగ్గర పెట్టుకో. సాయంత్రానికి దేశం వేయాలి. పద. వాడి లగేజ్ అలా సర్దించేసి వాడిని పంపించేసా. ఎక్కడికి రా? అలా సప్త సముద్రాలు దాటి 7 ఖండాల్లో ఏదో ఖండంలో బతికేస్తాడులే. అరే రే రే, నాకొక డౌట్ రా. మళ్ళీ ఏంట్రా? వాడికి పాస్పోర్ట్ ఉందారా? ఒరే రామ్, ₹1,00,00,000 లాటరీ టికెట్ కొనాలని ఆలోచన ఉన్నవాడు ఒక పాస్పోర్ట్ తెచ్చుకోలేడా? అది కాదురా. వాడికి లాటరీ తగలక ముందే వాడికి పాస్పోర్ట్ ఉంది. ఇప్పుడు హర్ష పరిస్థితి ఏంట్రా? ట్రైన్ అనగా లేదు, బస్సు అనగా లేదు. దొరికే వరకు వెతకండి. ఆ వెంకట్రావు గారు దొరికితే చెప్తాడు సంగతి.